రోజు హైటెక్ సిటీ కొండాపూర్ బెల్ట్ లో ఈ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయే వాళ్ళలో 90% పీపుల్ ఐటీ ఎంప్లాయీసే. అందరూ చూడడానికి ఒకేలా ఉంటారు. ఒకే ఐడి కార్డు, ల్యాప్టాప్, ట్రాఫిక్ స్ట్రగుల్స్ ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి. కానీ మీకు ఒక నిజం తెలుసా, హైదరాబాద్ ఐటీ మార్కెట్ లో ఇప్పుడు రెండు ప్యారలల్ వరల్డ్స్ అనేవి రన్ అవుతున్నాయి. రెండు వేరు లేన్స్. కానీ ఈ విషయం చాలా మంది తెలియదు. మోస్ట్ ఆఫ్ యూ వాచింగ్ దిస్ ఆర్ స్టక్ ఇన్ ద రాంగ్ లేన్. అండ్ ద స్కేరియస్ పార్ట్ ఏంటి అంటే యూ డోంట్ ఈవెన్ నో యు ఆర్ ఇన్ ఇట్. ఒక లేన్ లో 300 మంది ఒకటే జాబ్ కోసం కొట్టుకుంటున్నారు. ఇంకో లేన్ లో కంపెనీస్ 15 to 20 LPA ప్యాకేజ్ తో వెయిట్ చేస్తుంటే అసలు అప్లై చేసేవాడే లేడు. ఈ వీడియో ఎండ్ వరకు చూసేసరికి ఈ సీక్రెట్ లేన్ 2 ఏంటో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఐ ప్రామిస్ యూ మీ కెరీర్ ట్రాజెక్టరీ టోటల్ గా మారిపోతుంది. సో స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ క్రౌడెడ్ లేన్. చాలా మంది అంటే మాక్సిమం మనందరం ఉండేది క్రౌడెడ్ లేన్. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. వీ కాల్ దిస్ ద టైర్ 1 మార్కెట్. వెబ్ డెవలప్మెంట్, మొబైల్ డెవలప్మెంట్, QA టెస్టింగ్, ఐటీ సపోర్ట్, L1 L2 హెల్ప్ డెస్క్. ఇవి వినడానికి చాలా ఫెమిలియర్ గా ఉన్నాయి కదా, బికాస్ హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ ఈ లేన్ లోకి లక్షల మంది క్యాండిడేట్స్ ని పంప్ చేస్తుంది. మార్కెట్ సిచ్యువేషన్ ఏంటంటే ఒక బేసిక్ జావా డెవలపర్ ఆర్ QA డెవలపర్ బయటపడితే 300 నుంచి 400 అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి విత్ ఇన్ అవర్స్. ఇంటర్వ్యూ రూమ్ లో నువ్వు ఎంత తోపైనా సరే నీకన్నా తక్కువ ప్యాకేజ్ కి పనిచేయడానికి ఇంకో 10 మంది రెడీగా ఉన్నారు. ప్యాకేజ్లు ఎలా ఉంటాయంటే 3 to 8 LPA అంతే. పోనీ హార్డ్ వర్క్ చేసి ఈ రెండుకి వెళ్తే హైక్లు ఎంత అంటే ఆ సేమ్ 8 to 12% మాత్రమే ఉంటాయి. అది కూడా మీ మేనేజర్ చేతిలో ఉంటది, వాళ్ళ మూడ్ బాగుంటే ఉంటది. ఒకసారి మీ రెజ్యూమే ఓపెన్ చేసి చూడండి, మీరు ఈ క్రౌడెడ్ లేన్ లో ఉన్నారా? ఎస్ ఆర్ నో? కింద కామెంట్ చేయండి రైట్ నో. లెట్స్ సీ హౌ మెనీ ఆఫ్ us ఆర్ ఇన్ ద సేమ్ బోట్. ఇది చాలా బ్రూటల్ రియాలిటీ. మనం కాలేజ్ నుంచి బయటికి రాగానే మనకి తెలిసిన టెక్ స్టాక్ ఏదైతే ఉందో అందరూ అదే నేర్చుకుంటారు. యు ఆర్ ఈజీలీ రిప్లేసబుల్ అండ్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫియర్ ఎవ్రీ ఐటీ ఎంప్లాయ్ హ్యాస్ నో. కానీ ఈ ర్యాట్ రేస్ నుంచి బయటికి రావాలనే కదా మీరు ఈ వీడియో క్లిక్ చేశారు. ఇలాంటి అన్ఫిల్టర్డ్ బ్రూటల్ ఐటీ రియాలిటీస్ అండ్ ఎస్కేప్ ప్లాన్స్ గురించి మనం రెగ్యులర్ గా మాట్లాడుకుందాం. సో ఆ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ గట్టిగా నొక్కండి. నౌ లెట్స్ టాక్ అబౌట్ ది సెకండ్ లైన్, దట్ ఈస్ ఎంటర్ప్రైజ్ లైన్. అదే టైర్ 2 మార్కెట్. ఇక్కడ వెబ్ డెవలపర్లు, బేసిక్ QAలు ఉండరు. ఇక్కడ మాట్లాడే పేర్లు సర్వీస్ నో, SAP, సేల్స్ ఫోర్స్, ఒరాకిల్ ఫ్యూజన్ ఇలాంటివి. హైదరాబాద్ ఈజ్ లిటరల్లీ సిట్టింగ్ ఆన్ ఏ గోల్డ్ మైన్ ఫర్ ఎంటర్ప్రైజ్ టెక్. ద MNC డెలివరీ సెంటర్ డెన్సిటీ ఇక్కడ చాలా పెద్దది. డెలాయిట్ USA, అసెంచర్ హైదరాబాద్ GDC, క్యాప్జెమిని, KPMG, ఆల్మోస్ట్ ప్రతి బిగ్ 4 అండ్ టాప్ టైర్ ఐటీ సర్వీస్ కంపెనీ వాళ్ళ ఎంటర్ప్రైజ్ ప్రాక్టీసెస్ ఇన్ హైదరాబాద్ నుంచి రన్ చేస్తున్నాయి. వీళ్ళు చేసే పని ఏంటి అంటే US అండ్ యూరోపియన్ క్లయింట్స్ కి డాలర్స్ లో బిల్ చేస్తారు. అండ్ ఇక్కడ మన దగ్గర పని చేసే టీమ్ కి ప్యాకేజెస్ అయితే జూనియర్ ఎండ్ లో జస్ట్ 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 12 నుంచి 20 LPA మధ్యలో ఇస్తున్నారు. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. డిమాండ్ ప్రతి క్వార్టర్ కి పెరుగుతుంది, కానీ మంచి క్యాండిడేట్ సప్లై చాలా తక్కువగా ఉంది. వాళ్ళకి కావాల్సిన క్యాండిడేట్స్ దొరకట్లేదు. నౌ యూ మైట్ బి థింకింగ్, అన్న 20 LPA ఇస్తున్నారంటే పక్కా IITians అయి ఉండొచ్చు, లేకపోతే లీడ్ కోడ్ లో 1000 ప్రాబ్లమ్ సాల్వ్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు అనుకుంటున్నారు. కానీ రాంగ్. అసలు ఈ టెక్ స్టాక్ లో ఏం జరుగుతుందో ఒక్కొక్కటిగా బ్రేక్ డౌన్ చేస్తా వినండి. ఫస్ట్ థింగ్ SAP, సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్. ప్రపంచంలో ఉన్న Fortune 500 కంపెనీస్ లో 80% కంపెనీస్ వాళ్ళ ఫైనాన్సెస్, HR అండ్ ఆపరేషన్స్ రన్ చేసేది SAP మీదే. ఇది ఒక ఓషన్. ABAP అని, FICO అని ఇలాంటి చాలా మాడ్యూల్స్ ఉంటాయి. ఒకరు SAP లో ఎక్స్పర్ట్ అయ్యాడు అంటే కంపెనీస్ వాళ్ళను వదులుకోవు. ద బ్యారియర్ టు ఎంట్రీ ఈజ్ స్లైట్లీ హై, బట్ వన్స్ ఇన్సైడ్ యువర్ కెరియర్ ఈజ్ బుల్లెట్ ప్రూఫ్. సెకండ్ వచ్చేసి సేల్స్ ఫోర్స్. ప్రపంచంలో ద బిగ్గెస్ట్ CRM అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్. ప్రతి పెద్ద కంపెనీకి వాళ్ళ సేల్స్ అండ్ కస్టమర్స్ ని ట్రాక్ చేయడానికి ఇది కావాల్సిందే. సేల్స్ ఫోర్స్ వాళ్ళు ట్రైల్ హెడ్ అని ఒక ఫ్రీ ప్లాట్ఫామ్ పెట్టారు. గేమ్ ఆడినట్టు మాడ్యూల్స్ కంప్లీట్ చేస్తూ బ్యాడ్జెస్ తీసుకోవచ్చు. డెవలప్మెంట్ తక్కువ, కాన్ఫిగరేషన్ ఎక్కువ. ఈ ఎకో సిస్టమ్ లో ఉన్న డిమాండ్ కి సప్లై అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. కమింగ్ టు చాప్టర్ 3, సర్వీస్ నో లూప్ హోల్. లెట్స్ టేక్ సర్వీస్ నో యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఈ ఒక్క ప్లాట్ఫామ్ గురించి నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నా అంటే బ్యారియర్ టు ఎంట్రీస్ లో. సాఫ్ట్వేర్ లో హై ప్యాకేజ్ కావాలంటే ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి, DSL, లీడ్ కోడ్ ఇలాంటి పెద్దగా ఒక మిత్లాగా ఉంది. కానీ సర్వీస్ నోకి అవేం అక్కర్లేదు. బేసిక్ బిజినెస్ వర్క్ ఫ్లోస్ ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడం, బేసిక్ జావా స్క్రిప్ట్, ఎస్ జస్ట్ బేసిక్స్, ఆ ప్లాట్ఫామ్ మీద కమాండ్, ఇవి ఉంటే చాలు. లెట్ మీ టెల్ యూ అబౌట్ కార్తిక్ నార్మల్ టైర్ 3 కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయ్యాడు. కోడింగ్ అంటే భయం. 6 months ఖాళీగా ఉన్నాడు. అమీర్పేటలో ఏదో జావా కోర్స్ నేర్చుకున్నాడు. అక్కడ 300 members క్రౌడెడ్ రూమ్ చూసి భయపడ్డాడు, డ్రాప్ అయ్యాడు. మెల్లగా నాన్ ఐటీ జాబ్ లోకి జాయిన్ అయ్యాడు. ఆఫ్టర్ 1 year హీ డిస్కవర్డ్ ద ఎంటర్ప్రైజ్ లైన్. హీ చూస్ సర్వీస్ నో. 6 to 8 weeks ఫోకస్డ్ గా ఇంట్లో కూర్చొని ఒక ఫ్రీ డెవలపర్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకుని ప్రాక్టీస్ చేశాడు. టుడే విత్ 2.5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, కార్తిక్ is sitting at Deloitte with an 80 LPA package. He doesn't grind lead code. He understands
బిజినెస్ లాజిక్. మళ్ళీ అడుగుతున్నాను, ఈ విషయం కాలేజ్ ప్లేస్మెంట్ సెల్ లో ఎవరైనా చెప్పారా? అమీర్పేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ లో ఎవరైనా చెప్పారా? లేదు. మోస్ట్ పీపుల్ జస్ట్ స్టంబుల్ ఇన్ టు ద యాక్సిడెంటల్లీ ఇయర్స్ లేటర్ ఆఫ్టర్ వేస్టింగ్ దేర్ గోల్డెన్ ఇయర్స్. ఇలాంటి ఇన్సైడర్ సీక్రెట్స్ ఎగ్జాక్ట్ గా మార్కెట్ లో ఏం నడుస్తుందని ఎవరు బయట చెప్తారు? బికాస్ నో బడీ వాంట్స్ మోర్ కాంపిటీషన్. కానీ మన ఛానల్ ఇంటెన్షన్ అది కాదు. ఇఫ్ యూ అప్రిషియేట్ దిస్ డీప్ రీసెర్చ్, ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కమింగ్ టు హౌ టు పైవట్ టు ద రైట్ నో. సో ఇప్పుడు ఏం చేయాలి అన్న, నాకేం తెలియదు దీని గురించి నేను ఎలా స్టార్ట్ చేయాలంటే, ఈ ఎస్ఏపి, సర్వీస్ నో, సేల్స్ ఫోర్స్, ఇందాక మీకు పైన చెప్పినవన్నీ కూడా ఎస్, అవి నిజంగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకే, ఫ్రెషర్స్ కి అయితే కాదు. ఫ్రెషర్స్ కి లేకపోతే ఎవరైతే కొత్తగా ఐటీలో ఎంటర్ప్రైజ్ సైడ్ వెళ్ళాలనుకున్నారో వాళ్ళకి స్టిల్ జావా అనేది ఒక చాలా చాలా మంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అలాగే పైథాన్ కానీ, గో కానీ, ఇలా ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తోనే మీరు ఐటీలోకి ఎంటర్ అవ్వాలి. కానీ వన్స్ ఎంటర్ అయిన తర్వాత మీ వర్క్ బట్టి మీరు మెల్లిగా పివట్ అనేది అవ్వచ్చు అనమాట. అప్పుడు మీరు ఎస్ఏపి, సర్వీస్ నో ఇలాంటి వాటికి వెళ్ళచ్చు. సో కానీ మీకు కనీసం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే దాటాలి. ఈ దాటిన తర్వాత మీరు ఇలాంటి మాడ్యూల్స్ లోకి వెళ్ళొచ్చు అనమాట. సో ఇది ఒక వేవ్. ఈ వేవ్ లో మీరు ఎర్లీగా జాయిన్ అయితే మీ కెరీర్ గ్రాఫ్ కంప్లీట్ గా వేరే లెవెల్లో ఉంటుంది. మీరు క్రౌడెడ్ లేన్ లో, ట్రాఫిక్ జామ్ లో ఉంటే ఎంటర్ప్రైజ్ లేన్ అనేది ఒక ఎక్స్ప్రెస్ హైవే లాంటిది. టోల్ పే చేయాలి అంటే విచ్ ఈస్ యువర్ ప్రిపరేషన్ సర్టిఫికేట్. బట్ వన్స్ ఇన్సైడ్ ద స్పీడ్ ఈస్ అన్మ్యాచబుల్. నేను ఈ వీడియో జస్ట్ మీకు ఒక స్పార్క్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఐ వాంట్ యూ టు స్టాప్ పానికింగ్ అబౌట్ ద రిసెషన్ అండ్ స్టార్ట్ లుకింగ్ ఎట్ ద రైట్ లేన్. మీరు ఇప్పుడు ఈ సర్వీస్ నో ఆర్ ఎంటర్ప్రైజ్ లేన్ లోకి ఎంటర్ అవ్వాలి అని ఫిక్స్ అయితే, అండ్ అసలు డే టు డే వర్క్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలనుకుంటే, మీరు కింద మీకు ఇష్టమైన ఎంటర్ప్రైజ్ లేన్ లో కావాల్సిన టాపిక్ గురించి మెన్షన్ చేయండి. దాని మీద నేను సపరేట్ వీడియో చేస్తాను. అంటే ఎస్ఏపి కావాలంటే ఎస్ఏపి, సర్వీస్ నో అంటే సర్వీస్ నో, సేల్స్ ఫోర్స్ అంటే సేల్స్ ఫోర్స్, ఇలా మీకు ఏది కావాలంటే అది, ఒరాకిల్ ఫ్యూషన్ కావాలంటే ఒరాకిల్ ఫ్యూషన్, ఇలా ప్రతి దాని మీద వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ నా నుంచి రావాలనుకుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.